మొత్తం మీద తెలంగాణకు తాళం పడ్డది. తెలంగాణలో ఎక్కడికక్కడ బంద్ పాటించినరు ప్రజలు. కొందరు స్వచ్ఛందంగా పాటించినరు, కొంతమంది బలవంతంగా పాటించినరు. మొత్తం మీద బంద్ సక్సెస్ అయ్యింది. ఇది బీసీల మొదటి విజయంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పోరాటాలకు సంబంధించి బీసీల పోరాటం అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో జరిగినటువంటి బంద్ కానీ లేదంటే ఇక్కడ నిరసన కార్యక్రమాలు కానీ జరగడం అనేటువంటి తెలంగాణ ఉద్యమం తర్వాత మొట్టమొదటిగా జరిగినటువంటి బంద్ అద్భుతంగా సక్సెస్ అయ్యింది. ప్రపంచానికి తెలిసింది. అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కానీ తర్వాత ఇతర రాష్ట్రాలన్నిటికీ కూడా తెలిసిపోయింది. తెలంగాణలో బీసీలు బలంగా తమ వాణి వినిపిస్తూ ఉన్నారనేటువంటి వాదం గట్టిగా వెళ్ళిపోయింది. ఇది బీసీలు సాధించినటువంటి విజయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా మైనార్టీ సోదరులు కూడా అందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు. 100% ఇది బీసీలకు దక్కాల్సినటువంటి అవసరం ఉన్నది. 42% రిజర్వేషన్ అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 56.33% అని చెప్తున్నారు. మరి 42% ఇవ్వడానికి కూడా అది కూడా ఏమన్నా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు లేకపోతే ఎమ్మెల్సీ సీట్లు అంటే కాదు. వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గివ్వి కూడా ఇస్తేందుకు కూడా మనసు ఒప్పుతలేదు. కొంతమంది దుర్మార్గులు అంటే ప్రజాప్రతినిధులు అయి ఉండి తర్వాత పిలుపునిచ్చిండ్రు మద్దతు తెలియజేస్తామని చెప్పేసిండ్రు. కొంతమంది పాల్గొనకున్నా వాడెవడో కనిపెట్టుండ్రి. క్లియర్గా ఒక లెక్క ప్రకారం ఉండండి. ఎందుకనంటే తేలిపోతుంది మనోడెవడో మందోడెవడో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీ రామారావు నేను మద్దతు ప్రకటిస్తున్నా అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నాడా, డైలాగులు కొట్టిండా, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేడు. ఎక్కడ కూడా ఉద్యమంలో దీంట్లో ఏది బంధుకు సంబంధించి ఎక్కడ కూడా బయటకు రాలేడు. హరీష్ రావు రాలేదు అంటే వాళ్ళకు కనీసం ఏది బీసీలకు సంబంధించి మంచి జరుగుతూ ఉంటే వాళ్ళు మొత్తం కూడా ఓర్చుకోలేకపోతున్నారు. మొత్తం లోపల రగిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 23% తీసుకొచ్చారు కదా. కానీ కార్యకర్తలు పాల్గొన్నారు, కింది స్థాయి లీడర్లు పాల్గొన్నారు, అయితే బీసీ నాయకులు పాల్గొన్నారు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. తర్వాత ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో కూడా కొంతమంది మంత్రులు పాల్గొనలే. వాళ్ళ మంచిగా లెక్క రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎంత అక్కసు ఎంత లోపల ఎంత కుళ్ళు కుతంత్రం ఉంటే ఇటువంటి కథలు చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనోడవడో మందోడవడో తేలిపోతూ ఉంది ఇక్కడ. అంటే కనీసం 42% రిజర్వేషను ఎక్కడ వార్డు మెంబర్లు నాయన ఏమైనా ఎమ్మెల్యేలు అడిగిరా లేకపోతే ఎంపీలు అడిగిరా, అడగాలే. నెక్స్ట్ అదే చేయాలి అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఈ దొంగలు వాళ్ళని ఏది పీట మీద కూర్చోబెట్టేసి వానికి ఎమ్మెల్యే సీటు ఎంపీ తర్వాత అన్నీ వేసి మనం పెడితే మాకు అన్యాయం జరుగుతూ ఉంది. కింది స్థాయిలో ఉన్నటువంటి ఆ చిన్న పదవులన్నా రిజర్వేషన్లో ఉంటే కొంతమంది మా వాళ్ళు వస్తారు అని చెప్పేసి అంటే మొత్తం లోపల తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని 100% చూడండి. ఒక ముగ్గురు మంత్రులు కూడా ఇందులో పాల్గొనలేదు. అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే రామచంద్రరావు ఉండో ఆయన కూడా పాల్గొనలే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉండో ఆయన ఉరుసుత్సవాల్లో పాల్గొన్నాడు. కానీ ఇక్కడ బీసీలకు సంబంధించి ఎక్కడ కూడా మరి నినాదం చేయలే, మాట్లాడలే. అంటే బీసీల ఓట్లు వద్దనట్టు అక్కడ ఏది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని కూడా అంటే ఆయన బ్రాహ్మణ ఆయన అగ్రవర్ణ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎవరు మన వైపు ఉన్నారు, ఎవరు ఏది బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి విషయం ఇక్కడనే అర్థమవుతుంది. రామచంద్రరావు కూడా బీసీ సంఘాలు పోయి అడిగితే జేసీ పోయి అడిగితే లేదు మేము మద్దతు తెలియజేస్తున్నామని అన్నాడు. కింది స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ తర్వాత నాయకులు కానీ అందరూ కూడా పాల్గొన్నారు. అది ఓకే. కానీ ముఖ్యమైనటువంటి నాయకులు వాళ్ళకు మొత్తం కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. నిజంగా ఎందుకు పాల్గొనలే, ఏమైంది? ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటేందుకు నీకు టైం దొరుకుతుంది. కానీ ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు అక్కడ బిల్లు పెడతాందుకు అక్కడ మనసొప్పది ఏమనంటే మందులో ముస్లింలు ఉందని చెప్తారు. తర్వాత ఇక్కడ కనీసం ఇక్కడ బంధును పాటిస్తే కనీసం బయటకు వచ్చేసి ఓకే నేను సంఘీభావం తెలుపుతున్నాననేటువంటి మాట కూడా చెప్పలేకపోతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. అక్కడ కేటీ రామారావు, హరీష్ రావు, ఇక్కడ రామచంద్రరావు, అక్కడ కిషన్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఆ తర్వాత ఓ ముగ్గురు మంత్రులు. మనం అర్థం చేసుకోవాలి ఎవరేం చేస్తున్నారు, ఏం కథ, ఎవడి లోపల ఏం కుట్రున్నది. తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనము అర్థం చేసుకుంటే అలా పని చేయొచ్చు, పెద్ద విషయం కాదు. ఎందుకనంటే ఓట్లేసేది మనం, ఓట్లేసేది బీసీ ప్రజలు, మెజార్టీ ప్రజలు. అటు ఎస్సీ ఎస్టీ తర్వాత మైనార్టీ సోదరులు కలిస్తే
మొత్తం కూడా పుట్టగతులు కూడా ఉంటాయి ఒక్కొక్కరికి, అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద బీసీలకు సంబంధించినటువంటి అంశం అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తర్వాత బీసీలకు సంబంధించినటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసి పడ్డది. మొత్తం కూడా బస్సులన్నీ కూడా ఏది డిపోలకే పరిమితం అయిపోయినాయి, షట్టర్లు గుంజేసిండ్రు, విద్యాసంస్థలు బంద్ చేసిండ్రు, ఎక్కడికక్కడ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కనిపించింది ఎప్పుడు లేనట్టుగా. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడైనా కానీ ఒక పార్టీ పిలుపునిస్తే ఇంకో పార్టీ అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బంద్కు పార్టీ రారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ కూడా బంద్లో పాల్గొన్నది. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి, అసలు యాక్చువల్గా ఎవడు మరి శత్రువు అని చెప్పేసి అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్ ఏడా. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎవరిపైన ఫైట్ చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది, ఇక్కడ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, ఇటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, తర్వాత ఉన్న ఏది టీజేఎస్ మద్దతు ఇచ్చింది, టీఆర్పీ మద్దతు ఇచ్చింది, సిపిఐ సిపిఎం తర్వాత మద్దతు ఇచ్చింది, మావోయిస్టు పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. మరి ఇక్కడ దొంగెవడు, అసలు యాక్చువల్గా ఎవడి మీద పోరాటం అంటే క్వశ్చన్ మార్కే. కాకపోతే ఏంటంటే బీసీ వాదం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎవరికైతే తెలియదో, ఎవరికైతే నిజంగా దీనిపైన అవగాహన ఉండదో వాళ్ళకు కూడా ఊరు వాడకు మొత్తం కూడా వెళ్ళిపోయింది బీసీ నినాదం. కాబట్టి ఇది రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక రకంగా ఈ రకంగా బీసీలు విజయం సాధించినట్టే లెక్క. ఎవరైతే నిన్న పాల్గొనలేదో, ఎవరైతే పిలుపునిచ్చి సపరేట్గా కూర్చున్నారో, ఎవరైనా ఓట్లు అడిగడానికి వచ్చినప్పుడు చెప్పు తీసుకొని కొట్టరు ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి ఓట్లు కావాలి, బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీలకు సంబంధించినటువంటి హక్కులు నెరవేర్చేటప్పుడు మాత్రం కనీసం వాళ్ళ పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం కూడా చేస్తలేరు కొంతమంది దొంగలు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి బీసీ సమాజం అంతా కూడా. ఎందుకంటే ఎవరు బీసీల కోసం కొట్లాడుతూ ఉన్నారు, ఎవరు నిజంగా బీసీల పక్షాన నిలబడతా ఉన్నారు అనేటువంటి విషయం కొంతవరకు స్పష్టత వచ్చింది నిన్న. కాబట్టి మొత్తం మీద బీసీలు పెట్టుకున్నటువంటి బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మొత్తం మీద గ్రాండ్ సక్సెస్ అయింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు మొత్తం కూడా మద్దతు ఇచ్చేసి బీసీ బంద్ అనేటువంటిది నిన్న తెలంగాణకు తాళం పడ్డది. అటువంటి పరిస్థితి కానీ కనిపించింది. కాబట్టి బీసీలు సాధించిన విజయం. కాబట్టి ఇంతటితో ఆగిపోతే సరిపోతుంది, ఇంకా నడవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కనీసం ఇక్కడ వార్డు మెంబర్గా అయితే ఆయుధం అంటేనే ఒప్పుకుంటలేరంటే వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత మంత్రులు అవుతామంటే ఎట్లు ఒప్పుకుంటారుగా. మొత్తం లోపల మొత్తం విషయాన్ని నింపుకొని ఇదంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరెవరు ఉన్నారు, ఏం కథ, ఇవన్నిటి మీద 100% ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం.